గంగాను శివుడెందుకు తన జటలో పరమపవిత్రంగా ఉంచాడు? అనేక యుగాల క్రితం ఋషి భగీరథుడు తన పూర్వజుల కోసం తపస్సు చేస్తున్నాడు. ఎందుకంటే వారి ఆత్మలకు ముక్తి రావాలంటే గంగమ్మను భూమి మీదకు తీసుకురావాలి. గంగ అంటే కేవలం నది కాదు, అది దేవత. ఆమె స్వర్గంలో ప్రవహించే పవిత్రత. భగీరథుడు వేల సంవత్సరాల తపస్సుతో బ్రహ్మను ప్రసన్నం చేశాడు. బ్రహ్ముడు గంగమ్మను భూమికి పంపే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. భగీరథుడు ఆనందించెను. కాని ఒక పెద్ద సమస్య ఎదురైంది. గంగమ్మ అత్యంత వేగంగా పరవళ్లు తొక్కుతూ ఆకాశం నుంచి భూమిని తలచకుండా ముంచేస్తుంది. ఆ ప్రళయవేగాన్ని భూమి భరించలేక నాశనం అవుతుంది. అప్పుడు భగీరథుడు శివుని శరణు కోరుతాడు. శివుడి జటలో గంగ ప్రవేశం. భగీరథుడి భక్తి చూసి శివుడు తన జటాజుటాల్లో గంగను ఆపుతాడు. ఆమె ప్రవాహాన్ని తన జటలో చుట్టి ఆపై ఒక్క చుక్క చుక్కగా భూమిపైకి విడిచాడు. గంగమ్మ ప్రళయం కాదు, పవిత్ర ప్రవాహంగా మారింది. ఆ రోజు నుంచే గంగ శివుని జటలో స్థానం పొందింది. భాగీరథ ప్రయత్నం. ఈ సంఘటన వల్లే మనం భగీరథుడు చేసిన మహాప్రయత్నాన్ని గుర్తించి తీవ్రమైన తపస్సును భగీరథ ప్రయత్నం అని పిలుస్తాము. తాత్పర్యం, మోరల్. శివుడు మన అభిమానం మీద కాకుండా మన తపస్సు మీద స్పందిస్తాడు. ధర్మం కోసం, పూర్వీకుల కోసం చేయబడిన ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. జలమే కాదు, భక్తి కూడా శుద్ధి చేస్తుంది. శివుడు మన దృష్టిని జ్ఞానానికి మలిచే మార్గదర్శి.